రైతు తన పొలములో మంచి గోధుమ విత్తనాలను చల్లాడు. మళ్ళీ ఏం చేశాడంటే తన పొలమును కాపాడటానికి కొంతమంది కాపలా వాళ్ళని పెట్టాడు. మేల్కొని కాపాడాల్సినటువంటి కాపరులు నిద్రపోతున్నటువంటి సమయంలో శత్రువు వచ్చాడు. శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాడు. చూసారా? శత్రువు ఎప్పుడు వస్తాడు అంటే అందరూ ఉన్నప్పుడు రాడు, మెలకుగా ఉన్నప్పుడు రాడు. శత్రువు మనల్ని మోసగించడం కోసం వాడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. బైబిల్ మనకు తెలియజేస్తుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. అంటే వాడు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు సమయం వచ్చిద్దని. దొంగాడు ఎప్పుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు దొంగతనం చేయాలా. పాపం చేసేవాడు ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా అని చీకటి కొరకు ఎదురు చూస్తాడు. అలాగే సమయం కొరకు ఎదురు చూస్తాడు సాతానుడు. ఏదో ఒక సమయంలో నిన్ను మోసగించాలి, ఏదో ఒక విషయంలో నిన్ను మోసగించాలని శత్రువు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఆ యజమానుడు తన పొలములో మంచి విత్తనాలను విత్తాడు, వెరీ గుడ్. తర్వాత ఆ పొలమును కాపాడటం కొరకు కొంతమంది పనివారిని, కావలి వారిని పెట్టాడు, మంచిదేను. అయితే ఆ పెట్టిన కావలి వారు నిద్రపోతూ ఉన్నప్పుడు శత్రువు వచ్చేసేసాడు. మీరు బాగా గమనించండి, ఆదాము అవ్వను దేవుడు కలుగు చేశాడు. వారు ఏదేను తోటలో నివసిస్తూ ఉన్నారు. ఏదేను తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను కూడా వారు చక్కగా భుజిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఆ మంచి చెడులను తెలియజేసే ఆ చెట్టు పండు మీరు తినవద్దు అని చెప్పాడు. అన్ని పండ్లు తినండి, ఆ ఒక్క పండు మాత్రం మీరు తినొద్దని దేవుడు చెప్పాడు. ఆదాము అవ్వలకు దరిదాపు 100 సంవత్సరాలు దేవునితో సహవాసం ఉంది. ప్రతిరోజు దేవుడు వారిని పలకరించడానికి ఏదైనా తోటకు వస్తూనే ఉంటాడు. ఆదాము అవ్వలు మనుషుల బోధ వినలేదు, సాక్షాత్తు వారు దేవుని బోధ వింటూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అంటే దరిదాపు 100 సంవత్సరాల పాటు వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు.